పల్నాడు జిల్లా కొత్త గణేశపాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ మోకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మోకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పల్నాడు జిల్లా కొత్త గణేశపాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ మోకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మోకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పల్నాడు జిల్లా కొత్త గణేశపాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ మోకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మోకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందనేది మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తుంటే కొంత ఉద్రిక్త వాతావరణం అనేది కనిపిస్తుంది. ప్రెజెంట్ అక్కడ ఏంటి వాతావరణం? కొత్త గణేశపాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి పోలింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా బీసీల ఇళ్లపైన దాడులు చేశారు, ఇళ్ల నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళందరినీ పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనతో కాసు మహేష్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ ఉన్నారు. ఏంటి వాళ్ళు రాళ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? చూస్తున్నారు కదా, పోలీసులు ఉంటేనే రాళ్ళు వేస్తున్నారు. కంట్రోల్ చేయలేరా? వాట్ ఈస్ పోలీస్ డూయింగ్? వాట్ ఈస్ ఎస్పీ డూయింగ్? వాళ్ళకి చెప్పొచ్చాం. ఆడవాళ్ళు గంగమ్మ గుళ్ళో ఉన్నారు పాపం. నిన్న 2 నుంచి ఇప్పటి వరకు కనీసం యూరినల్స్ పోవడానికి లేదు ఆడవాళ్ళకి. ఎవరు తీసుకెళ్ళాలి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి? రాని కిరాయి రౌడీలను తీసుకొచ్చి దాడి చేయించారు. ఎలా చూస్తారు? ఖచ్చితంగా కనపడుతుంది కదా, వాళ్ళు చేస్తున్న దాడి కళ్ళెదుతా. ఇప్పుడు కూడా ఎగబడుతుంటే పాపం బీసీల మీద. ఇప్పుడు మీరు పరామర్శించడానికి వచ్చారు, పెద్ద పెద్ద రాళ్ళు మీపైన వేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. ఎవడు భయపడతాడు వాడి కర్రకి? పాపం ఆ లేడీస్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో వదిలిపెట్టే పోతాం ఈ గ్రామం నుంచి. మీరు డ్యామేజ్ అయిన ఇళ్లను కూడా చూశారు, ఎట్లా ఉన్నాయి? అన్యాయం అండి పాపం. అంతా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు పాపం. అన్యాయం. అది అన్యాయంగా చేయటం అనేది తప్పు.
పథకం ప్రకారమే జరిగిందంటారా? ఖచ్చితంగా ఓట్లేశారు కాబట్టి బీసీ ఎస్సీలని దాడి చేస్తున్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం, అటువైపు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పోలీసులు పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇట్లా పూర్తిగా మనం చూస్తాం, గ్రామంలో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరామర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనతో అనిల్ కుమార్ ఉన్నారు. పరామర్శించడానికి మీరు వస్తే టీడీపీ వాళ్ళు మీ మీద రాళ్లు వేస్తున్నారు, కర్రలతో దాడులు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? మేము కేవలం ఏదైతే రాత్రి జరిగిన దాడులు ఇళ్లలో భయభ్రాంతులు అయితే వాళ్ళ ఇళ్లలోకి తీసుకువెళ్ళి ఒక ధైర్యం ఇద్దామనుంటే వాళ్ళు కర్రలు తీసుకొని రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఒక గ్రామంతో పోదు ఇది. వాళ్ళు కేవలం ఈరోజు ఇక్కడ తీసుకుంటే 100 మంది యాదవులు ఉంటే యాదవుల మీద దాడి చేసే కార్యక్రమం. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్నాడు యాదవుల మీద దాడి చేస్తుంటే ఏం చేస్తున్నాడు. ఈరోజు ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు సంబంధించి నిన్నటి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అనేక రకాల దాడులు జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకునే కార్యక్రమం లేదు. కాబట్టి తప్పకుండా ఓటేసినందుకు వాళ్ళని ఏ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. పూర్తిగా ఇక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించడానికి వచ్చారు. రాత్రి నుంచి మహిళలు గుళ్ళో తలదాచుకున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు, కానీ వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్యామేజ్ అయిన ఇల్లును కూడా మీరు పరిశీలించారు, ఎలా ఉన్నాయి సార్? నిజంగా అంతా కూడా పేద కుటుంబాలు, కేవలం రోజు ఆటో నడుపుకునే బతికేవాళ్ళు, ఆ విధంగా బతికేవాళ్ళు. ఈరోజు మాకు ఎకరాలు పొలాలు ఉన్నాయి, మీరు రోజు కూటిగా చేసుకుని మీకెందుకు రాజకీయాలు, మీకెందుకు ఓట్లు అని ఇంకా పెత్తందారి వ్యవస్థ. ఈ విధంగా పల్నాడులో దాదాపు నేను రాత్రి చూస్తే దాదాపు ఒక 20-30 గ్రామాలు 20-30 గ్రామాలు ఈ ఇల్లుని రాత్రి డ్యామేజ్ చేసిన పరిస్థితి, ఆ ఇల్లు కూడా పరిశీలిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. పూర్తిగా రాత్రి కొంతమంది గోండాలు తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది గోండాలు వచ్చి చూస్తున్నాం, ఇళ్లను పరిశీలిస్తున్నారు. రాత్రి పోలింగ్ అయిన తర్వాత అర్ధరాత్రి దాదాపు 4 గంటల పాటు స్వైర విహారం చేశారు. సార్ ఏమంటున్నారు మహిళలతో మీరు మాట్లాడారు కదా? నిజంగా వాళ్ళు భావోద్వేగం అంటే మేము ఇంక వెళ్తే చంపేస్తామంటున్నారు, మా మొగోళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి ఆడోళ్ళని చూడకుండా ఇది చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పడం కూడా. మీ ముందే మీరు పరామర్శించడానికి వచ్చారు, మీ ముందే వాళ్ళు రాళ్లు వేస్తున్నారు, లావు కర్రలు చేస్తున్నారు. ఆ వైపు తెలుగుదేశం నాయకులు భారీ స్థాయిలో పెద్ద కర్రలు తీసుకుని వచ్చిన దృశ్యాలను మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. రాత్రి దాదాపు 4 గంటల పాటు గ్రామంలో కిరాయి రౌడీలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అల్లకొల్లాలని చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్లపైన దాడి చేశారు. పూర్తిగా మహిళలు అయితే చిన్నపిల్లలు మహిళలు వాళ్ళు పారిపోయి వెళ్ళి ఒక గుళ్ళో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఈరోజు ఒక్కసారిగా వాళ్ళపైన రాళ్లు రువే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మనం చూస్తూనే ఉన్న ఉద్రిక్తత అనేది కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా కూడా టీడీపీ మోకలు జరిపినటువంటి దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి కూడా పరామర్శించారు. దాదాపుగా ఎంతమంది అశోక్ గాయపడ్డారు, వారి పరిస్థితి ఏంటి ప్రస్తుతం? దాదాపు 15 మంది పైగా గాయపడ్డారు. రాత్రి 9 గంటల నుంచి 12:30 గంటల వరకు పక్క పిడిరాల నుంచి అలానే ఇతర ప్రాంతాల నుంచి రౌడీ షీటర్లను తీసుకువచ్చారు. వాళ్ళంతా ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటు వేశారో వాళ్ళ ఇళ్లపైన దాడి చేయడం జరిగింది. పూర్తిగా వాళ్ళ ఇళ్లపైన దాడి చేశారు. దాదాపు 4:30 గంటల పాటు ఈ ధ్వంస రచన జరిగింది. మహిళలపైన దాడి చేశారు, చిన్నపిల్లలపైన దాడి చేశారు. మగవాళ్ళు అయితే ఇంటి నుంచి పారిపోయే వెళ్ళిన పరిస్థితి. ఆడవాళ్ళంతా పక్కనే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లోకి వెళ్ళి తలుపేసుకుని తాళం వేసుకుని రాత్రల్లా అక్కడే పడిగాపులు కాశారు. ఉదయాన్నే వాళ్ళు ఒక వీడియో కూడా పెట్టారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కాసు మహేష్ రెడ్డి అలానే అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళని విడిపించడానికి ఆ టెంపుల్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలోపే
కొంతమంది కర్రలతో మిమ్మల్ని ఖచ్చితంగా మీ పైన దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రి ఏదైతే తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేశారో ఆ ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా ఒక్కసారిగా రాళ్లు రువే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద కర్రలతో ఖచ్చితంగా మీ పైన దాడికి పాల్పడతామంటూ రాళ్లు రువారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఒకటే చెప్తున్నారు, మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఇక్కడ మనోధైర్యం కల్పించడానికే మేము వచ్చామని కూడా చెప్తున్నారు. మరోవైపు రెండు వైపులా ఊరికి అటువైపు తెలుగుదేశం నాయకులు కర్రల్లో రాళ్లతో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కార్యకర్తలందరినీ మీరు గొడవలకు వెళ్ళొద్దు, ఖచ్చితంగా పోలీసులు అయితే చేతులు ఎత్తేశారు, సమన్వయం పాటించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఊళ్ళో అయితే ఉద్రిక్తత నెలకొంది. థ్యాంక్ యూ అశోక్. మొగోళ్ళని పారదోలి ఇష్టం వచ్చినట్టు రణరంగం చేశారు కొత్త కాంగ్రెస్ పార్టీని. నేను 100 సార్లు చెప్పా ఎస్పీకి, ఇక్కడ నువ్వు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడితేనే నీకు కంట్రోల్ అవుతుంది అని. ఎందుకు పెట్టలేదో ఎస్పీ జవాబు చెప్పాలి. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు పెట్టలేదు? లెటర్లు ఇచ్చాం, 100 సార్లు చెప్పాం ఎస్పీకి. ఎస్పీ వెంటనే విజిట్ చేస్తాడా చేయడా అతనికే వదిలేస్తున్నా. ఖచ్చితంగా విజిట్ చేయాలి, న్యాయం చేయాలి. ఎవరైతే ఇళ్ల మీదకి పోయి దాడి చేశారో దాంట్లో ఆడోళ్ళు ఉన్నారు, ఊరు బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇస్తారు. నిజంగా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తారు. వాళ్ళ మీద కేసు పెట్టకపోతే మటుకు దానికి బాధ్యత ఐజీ ఎస్పీ పాటించాల్సి వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాం దీని మీద, సిబిసిఐడి అవసరమైతే.